హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు సమ్మర్లో కూల్ డ్రింక్ తయారు చేసి చూపెడతాను. అది వెరైటీ ఆఫ్ కూల్ డ్రింక్ అండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇది దేంతో తయారు చేస్తానో తెలుసా? ఏంటి డ్రింక్ అంటున్నారు, మామిడి టెంకలు చూపెడుతున్నారు అనుకుంటున్నారా? మామిడి టెంకలతోటేనండి. మనము మామిడికాయ పులిహోర చేసుకున్నా కానీ పప్పులోకి వేసుకున్నా ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత టెంకకు కాస్త మిగిలిపోయి ఉంటుంది కదా, ఈ టెంకలతోటే డ్రింక్ తయారు చేస్తాను. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని అందులో ఈ మామిడికాయ టెంకలన్నీ పిక్కలన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికించుకొని చల్లార్చుకున్న తర్వాత చూడండి, ఇలా మామిడికాయకంతా కూడా టెంకలకంతా కూడా ఎట్లా గుజ్జు వస్తుందో ఇదంతా కూడా ఇట్లా గట్టిగా నలుపుకుంటూ గుజ్జంతా తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనము టెంకలే కదా అని పడేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ టెంకల్లోంచి ఉడికించుకొని తీసుకున్న పల్పే ఇదంతా. ఈ చిక్కటి పలుపుతోటి నేను 2 టైప్స్ ఆఫ్ సమ్మర్ డ్రింక్ చేసి చూపెడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇప్పుడు ఒక జార్లో పోసాను, ఇంకొక పార్ట్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలో చూద్దాము. బెల్లంతో ఒకటి చేసి చూపెడుతున్నాను. ఇలాచీ పౌడర్, కొంచెం ఉప్పు, ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం పుల్లగా ఉందనుకోండి పులుపు విరిగిపోతుంది. చల్లటి వాటర్, ఈ చల్లటి వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే తర్వాత ఐస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే దీన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. బెల్లము కాసేపు అయితే మెత్తబడి నానిపోయి మంచిగా కలిసిపోతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ డ్రింక్, ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకో టైప్ ఆఫ్ డ్రింక్ చూపెడతాను. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకున్న పల్ప్ అంతా ఇంకో జార్లో పోసుకోవాలి. ఇందులో కూడా చల్లటి వాటర్ పోస్తున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు, ఇలాచీ పౌడర్, సబ్జా గింజలు సమ్మర్లో యూజ్ చేస్తే చాలా మంచిదండి. చక్కెర, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. సబ్జా గింజలు కాసేపు అయితే ఉబ్బిపోయి మంచిగా కనబడతాయండి. సమ్మర్లో సబ్జా గింజలు యూజ్ చేస్తే చాలా చల్లదనం అండి, చాలా మంచిది. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ డ్రింక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 డ్రింక్స్ రెడీ అయిపోయినాయి. వీటిని సర్వ్ చేసుకుందాం. చూడండి, సబ్జా నానిపోయి ఎంత బాగా కనబడుతుందో. ఇది బెల్లంతో చేసింది. బెల్లం అయినా సబ్జా వేసుకున్నా ఏదైనా కూడా సమ్మర్లో చల్లదనం అండి. ఇది తాగితే చాలా మంచిదండి. మీరు ఈ 2 టైప్ ఆఫ్ డ్రింక్స్ తయారు చేసుకొని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching.